అందరికీ నమస్కారం. నేను మీ మిస్సమ్మ. స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? మిస్టర్ ఆరోగెంట్ మిస్సెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ 29. అపర్ణకి ఏడుపు వస్తుంటే ఇక అక్కడ ఉండకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన రూమ్లోకి. అక్షర మాత్రం ఎర్రటి కళ్ళతో ఆ భద్రకాళి అమ్మవారిలా వాళ్ళ ముందు వచ్చి నిల్చుంది. అక్షరాన్ని చూడగానే శేఖర్ వెనక్కి వెళ్ళి దాక్కుంది నిషా. అమ్మా అక్షర, బాగున్నావా? అడిగాడు శేఖర్ ప్రేమ నటిస్తూ. ముయ్, నీ కళ్ళబుల్లి మాటలు నా దగ్గర కాదు. ఏమన్నారు నా భర్తని, నా వదిన్ని? హా అని అడిగింది అక్షర కోపంగా. అక్షర మాటలు వినిపించేసరికి బయటికి వచ్చిన అపర్ణ అక్షర దగ్గరికి వచ్చి, అక్కి నా మాట విను, ఇప్పుడు నువ్వు ఇంత కోపంగా అరవడం మంచిది కాదు, రా అక్కి అంది అపర్ణ. నువ్వుండు వదినా, వీళ్ళకి ఇలా కాదు, బుద్ధి రావాలి అంటే అని అంది తన చీర కొంగు బొడ్డులో దోపి. అక్కి నా మాటలు విను అంది అపర్ణ. అబ్బబ్బా, ఏం గ్రిప్లో పెట్టుకున్నావే నా మేనకోడల్ని అంది శిరీష. అన్నయ్య, మీరు తనని తీసుకుని వెళ్ళండి అంది అపర్ణ. అక్కి నూరా అని చెప్పి అక్షరాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య. అపర్ణ గుమ్మం దగ్గరే ఉన్న శారదా గారిని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. అక్కడే ఉన్న శేఖర్ శారదా గారిని చూసి, చెల్లమ్మా ఎలా ఉన్నావమ్మా అని అడిగాడు ఎక్కడ లేని ప్రేమని కురిపిస్తూ. ఎందుకొచ్చావన్నయ్య అడిగారు శారదా గారు. అదేంటమ్మా అలా అడుగుతున్నావు అడిగాడు శేఖర్. మీరు నా మీద ప్రేమతో వస్తే పర్లేదన్నయ్య, నేను కూడా చాలా సంతోషిస్తాను. కానీ మీరు నా మీద ప్రేమతో కాదు, ఆ వంకతో నా కోడల్ని అల్లుడిని అవమానించడానికి వస్తున్నారు, అందుకే అడుగుతున్నాను అన్నారు శారదా గారు. మరి లేకపోతే ఏంటమ్మా, బంగారం లాంటి నా కొడుకుని కూతుర్ని ఉంచుకొని ఎవరో దిక్కు ముక్కు లేని అనాథలకి ఇంట్లోకి తీసుకొచ్చి కోడలిని అల్లుడిని చేసుకుంటే ఏంటి అర్థం అడిగాడు శేఖర్ అసహనంగా. అన్నయ్య, నా కోడలి గురించి గాని అల్లుడి గురించి గాని ఇంకో మాట నీ నోట్లో నుంచి వచ్చినా కూడా మర్యాదగా ఉండదు చెప్తున్నాను అన్నారు శారదా గారు కోపంగా. ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయాడు శేఖర్. శిరీష మాట్లాడుతూ, అమ్మా శారద, ఆయన గురించి నీకు తెలిసిందే కదా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్లేదు వదిన అన్నారు శారదా గారు. వెళ్ళి రెస్ట్ తీసుకో శారదా, మీ అత్తగారిని తీసుకొని వెళ్ళు అంది శిరీష అపర్ణ వైపు చూస్తూ. అపర్ణ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ బయటికి వచ్చి రంగీతో మాట్లాడుతూ, ఇక్కడ జరిగిందేది దేవ్ గారికి చెప్పొద్దు అంది అపర్ణ. అదేటమ్మా అలా అంటారు, దేవ్బాబుకి చెప్తేనే కదా తెలిసేది అంది రంగి. ఎందుకు చెప్పు, మళ్ళీ గొడవలు, ఈసారి వాళ్ళు మళ్ళీ ఏమైనా అంటే అప్పుడు చూసుకుందాం అంది అపర్ణ. అట్టాగే అమ్మా, ఈసారి మిమ్మల్ని కానీ సూర్యబాబుని కానీ ఏమైనా అంటే మాత్రం నేను ఊరుకోను, అప్పటికప్పుడే దేవ్బాబుకి ఫోన్ చేసి చెప్తాను అంది రంగి. అలాగే లేవే అంది అపర్ణ. ఇలారా అని పిలిచింది నిషా అపర్ణని చూస్తూ. నాకు ఒక పేరుంది, అయితే పేరుతో పిలు, లేదంటే నీకు వరుసకి అక్కనే అవుతాను, అక్క అని పిలు, అంతేకాని ఇలా ఒసై అంటే పలకడానికి నేనేం పని మనిషిని కాదు అంది అపర్ణ కోపంగా చూస్తూ. ఏంటే నిన్ను నేను అక్క అని పిలవాలా అడిగింది నిషా అపర్ణని ఏకాదిగా చూస్తూ. అవును, లేకపోతే అపర్ణ అని పేరు పెట్టి పిలవచ్చు అంది అపర్ణ. అపర్ణని కోపంగా చూస్తూ, నాకు కాఫీ కావాలి అంది పొగరుగా. రంగి, వెళ్ళి కాఫీ తీసుకునిరా అంది అపర్ణ రంగిని చూస్తూ. ఆగు, ముందు నువ్వు ఇక్కడి నుంచి పో అని రంగితో అంది నిషా. తనెందుకు వెళ్ళాలి అడిగింది అపర్ణ కోపంగా చూస్తూ. నాకు కాఫీ కావాలి, అది కూడా నువ్వు పెట్టిన కాఫీనే కావాలి అంది నిషా అపర్ణని చూస్తూ. నేనెందుకు ఇవ్వాలి అని అడిగింది అపర్ణ. ఏదో ఈ ఇంటి కోడలు గీడలు అని పెద్ద పొంగిపోతున్నావు కదా, మరి ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాద చేయడం ఇంటి కోడలుగా నీ కర్తవ్యం అంది అపర్ణని చూస్తూ. సరే అని చెప్పి కాఫీ ప్రిపేర్ చేసి నిషా చేతిలో పెట్టింది అపర్ణ. ఇంత లేటా? అదే మా ఇంట్లో పని మనుషులైతే
నీకంటే ఫాస్ట్గానే తెచ్చేస్తారు అంది నిషా. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది అపర్ణ. నిషా ఆ కాఫీని తాగి చీ యాక్ థూ అని చెప్పి ఊసేసి ఆ కాఫీ అపర్ణ మొహం మీద కొట్టింది నిషా. అమ్మా అని నొప్పికి అరుస్తూ ఉంది అపర్ణ. అప్పుడే రూమ్లో నుంచి బయటికి వచ్చిన సూర్య నిషా చేసిన పనికి షాక్ అయ్యి, ఏయ్ మెంటల్ పిచ్చా నీకేవనా, రంగి రంగి అని అరుస్తూ ఉన్నాడు సూర్య. సూర్య అరుపులు విని బయటికి వచ్చారు శారద గారు. అన్నయ్య నాకేం కాలేదు, వదిలే అన్నయ్య, తనని ఏమనొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన రూమ్లోకి ఫేస్ వాష్ చేసుకోవడం కోసం. ఏ నిషా ఏంటి ఆ పని అడిగారు శారదా గారు కోపంగా. అయ్యో అత్త, నేనేం కావాలని చేయలేదు, బై మిస్టేక్ అలా జరిగిపోయింది అని చెప్పింది అమాయకంగా ఫేస్ పెట్టి. ఛీ నువ్వు మారవు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు శారదా గారు అపర్ణ దగ్గరికి. సూర్య కూడా నిషా వైపు అసహ్యంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అపర్ణ దగ్గరికి. రంగి వెళ్తూ ఉంటే ఏయ్ అని పిలిచింది నిషా. ఏంటి అని అడిగింది రంగి. ఇక్కడ కింద పడిన కాఫీ అంతా క్లీన్ చేయి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్టైల్గా నడుచుకుంటూ. అపర్ణ వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంది. బాగా మంట పెట్టడంతో కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి అపర్ణకి. దేవ్ గారు ఎక్కడున్నారు మీరు, త్వరగా ఇంటికి వచ్చేయండి దేవ్ గారు అని అనుకుంది మనసులో ఏడుస్తూ. అప్పుడే అక్కడికి వచ్చారు శారదా గారు. అమ్మ అపర్ణ, మంటగా ఉందా తల్లి అని అడిగారు కంగారుగా. ఏం లేదమ్మా, తగ్గిపోతుంది అని చెప్పింది లేని నవ్వుని నటిస్తూ. అమ్మ దగ్గర అబద్ధాలు ఆడకూడదు తల్లి అన్నారు శారదా గారు బాధగా. శారదా గారిని పట్టుకుని ఏడు చేసింది అపర్ణ. సూర్య ఆయింట్మెంట్ తెచ్చి అప్లై చేశాడు అపర్ణకి. అమ్మా అన్నయ్య, దేవ్ గారికి ఈ విషయం చెప్పొద్దు అంది అపర్ణ. ఎందుకు బంగారు, వాడికి తెలిస్తే వాడే దాని తాట తీస్తాడు అన్నారు శారదా గారు. అది నిజమే అమ్మా, కానీ వాళ్ళు ఇప్పుడు మన గెస్ట్లు కదా, అందుకే ఏం వద్దు అని చెప్తున్నాను అంది అపర్ణ. ఏం మాట్లాడలేదు ఇద్దరు. సూర్య రాసిన ఆయింట్మెంట్ చల్లగా అనిపించడంతో శారదా గారి వడిలోనే పడుకుండిపోయింది అపర్ణ. కొంతసేపటికి అపర్ణని సరిగ్గా పడుకోబెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇద్దరు. ఈవినింగ్ అవుతూ ఉండగా ఇంటికి వచ్చాడు దేవ్. హాల్లోనే దర్శనమిచ్చింది నిషా పాప. హాయ్ బావా, ఎలా ఉన్నా అడిగింది మెలికలు తిరుగుతూ. తన వైపు కనీసం చూడకుండా అపర్ణ అపర్ణ అని పిలుస్తున్నాడు హాల్లో నుంచే. ఇక్కడ నేను మాట్లాడుతుంటే నేను నీకు కనీసం కనిపించడం లేదు, కానీ అపచార్తి కావాల్సి వచ్చిందా అని అనుకుంది కోపంగా. అపర్ణకి దేవ్ పిలుపు వినిపించలేదు, పడుకునే ఉంది. ఏదిది అని అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి చూశాడు. అక్కడ పడుకున్న అపర్ణ కనిపించింది. ఇదేంటి టైం కాని టైంలో పడుకుంది, అలా పడుకోదు కదా అని ఆలోచిస్తూ పక్కనే ఉన్న టేబుల్ వైపు చూశాడు. అక్కడ ఆయింట్మెంట్ ఉండటంతో కంగారుగా అపర్ణ వైపు పరిశీలనగా చూశాడు. మొహం అంతా ఎర్రగా కమిలిపోయి ఉండడంతో ఏమైంది అనుకుని, ఏయ్ అపర్ణ అపర్ణ లే అని తనని తట్టి లేపుతూ ఉన్నాడు దేవ్. దేవ్ గారు మీరెప్పుడు వచ్చారు అడిగింది అపర్ణ నిద్ర కళ్ళతోనే. నేనెప్పుడో వచ్చానులే, కానీ ఇదేంటి అని అడిగాడు అగస్త్య తన చేతిలో ఉన్న ఆయింట్మెంట్ని చూపిస్తూ. అది అది అంటూ నాచడం మొదలుపెట్టింది అపర్ణ. నాకు నిజం మాత్రమే కావాలి అపర్ణ, సాకులు కాదు. అబద్ధం చెప్తే తెలుసు కదా నా గురించి, కొత్తగా చెప్పక్కర్లేదు అనుకుంటా అన్నాడు దేవ్ అపర్ణని చూస్తూ. అప్పటి వరకు బయటే ఉండి మొత్తం ఆలకిస్తూ ఉన్న నిషాకి మాత్రం భయంతో చెమటలు పట్టడం మొదలైంది. దేవుడా, ఇప్పుడు గాని బావకి నిజం చెప్తే బావ చేతిలో నా పని అవుట్ అనుకుంది మనసులో. వెంటనే ఏదో ఆలోచన మెదిలినట్టు అమ్మా అంటూ కింద పడిపోయింది నిషా. లోపల మాట్లాడుకుంటూ ఉన్న దేవ్ అపర్ణ ఆ సౌండ్ విని బయటికి వచ్చారు. అక్కడ తమ రూమ్కి 2 రూమ్స్ అవతల నిషా కింద పడిపోయి ఉండడంతో అపర్ణ ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి అయ్యో ఎలా పడిపోయాం అని అడిగింది అపర్ణ కంగారుగా. దేవ్ మాత్రం నిషా వైపు అనుమానంగా చూస్తూ రంగి రంగి అని పిలుస్తున్నాడు. దేవ్ గారు కొంచెం సాయం చేయొచ్చు కదా, రంగి ఇక్కడ లేనట్టుంది అంది అపర్ణ.
ఇంతలో రంగి రావడంతో రంగి వైపు కోపంగా చూసింది నిషా. ఛీ, ఇదొక 5 నిమిషాలు లేట్గా రావచ్చు కదా, అప్పుడు బావ నన్ను తీసుకుని వెళ్ళేవాడు కదా అని ఆలోచిస్తూ ఉంది నిషా. అప్పు నువ్వురా, రంగి వచ్చింది కదా, తను చూసుకుంటుందిలే అన్నాడు దేవ్ అపర్ణని చూస్తూ. సరే దేవ్ గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది దేవ్తో పాటు. వెళ్తున్న అపర్ణనే కోపంగా చూస్తూ ఉంది నిషా. రండమ్మ గారు అని కావాలనే ఫాస్ట్గా పైకి లేపింది రంగి నిషాని. నేను వెళ్ళగలను అని చెప్పి నిషా చేతిని వదిలించుకొని అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది నిషా. నిషా వెళ్ళడం చూస్తూ ఏం పోయే కాలం వచ్చింది ఈ ముద్రష్టపు దానికి అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రంగి వెళ్ళగానే మళ్ళీ తన రూమ్లో నుంచి బయటికి వచ్చి దేవ్ రూమ్ వైపు వెళ్ళింది నిషా. దేవ్ అపర్ణ రూమ్లోకి రాగానే తనని హత్తుకున్నాడు వెనుక నుంచి. దేవ్ గారు అంది అపర్ణ కష్టంగా. దేవ్ అపర్ణని పట్టుకొని బయట డోర్ వైపు చూస్తూ ఉన్నాడు. అక్కడ నిషా నీడ కనిపించగానే నవ్వుకొని, ఇప్పుడు ఏమైందో నిజం చెప్తారా మేడం అడిగాడు దేవ్ అపర్ణ మెడ మీద గడ్డంతో రాస్తూ. అది అది అంటూ జరిగింది మొత్తం చెప్పింది అపర్ణ. వాట్ అడిగాడు దేవ్ అపర్ణని తన ముందుకి తిప్పుకొని. నీళ్లు నిండిన కళ్ళతో ఇదే జరిగింది దేవ్ గారు అని చెప్పింది అపర్ణ. అప్పటి వరకు బయట నుంచి అదంతా విన్న నిషా పాపకి ఒక్కసారిగా షాక్ అయింది. ఓరి నాయనో, ఇది బావకి చెప్పేసింది, ఇప్పుడు బావ ఏమంటాడో ఏం చేస్తాడో అని అనుకుంది భయంగా. మరి జరిగిన వెంటనే నాకు కాల్ చేసి చెప్పాలి కదా అడిగాడు దేవ్ కోపంగా. దేవ్ గారు మీరెందుకు ఇప్పుడు అంత కోపంగా ఉన్నారు? ప్లీజ్ దేవ్ గారు మీరు కూల్ అవ్వండి. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. అయినా నాకు ఇలాంటివి చిన్నప్పటి నుంచి అలవాటే దేవ్ గారు అంది అపర్ణ. అప్పుడు వేరు ఇప్పుడు వేరు అపర్ణ. అప్పుడు నేను నీ లైఫ్లో లేను, కానీ ఇప్పుడు నేను నీ లైఫ్లో ఉన్నాను. నా ప్రాణానివి నువ్వు, నా సర్వస్వం నువ్వు. నిన్ను అంటే ఈ అగస్త్య దేవుని అన్నట్టే అన్నాడు కోపంతో పిడికిలి బిగించి. దేవ్ గారు ప్లీజ్ నా మాట వినండి అని ఎంత చెప్తున్నా కూడా దేవ్ వినకుండా బయటికి అడుగులు వేస్తున్నాడు. దేవ్ రావడం చూసి ఫాస్ట్గా అక్కడి నుంచి తన రూమ్లోకి పరుగు తీసే క్రమంలో నిజంగానే కాలు స్లిప్ అయి పడిపోయింది తను వేసుకున్న హై హీల్స్ వల్ల. అమ్మా అని అరుస్తూ కింద పడిపోయింది నిషా. దేవుడా నా నడుము అని అంది తన నడుముని పట్టుకుని. మంచి పని అయింది అని అంది రంగి అప్పుడే దేవ్కి అపర్ణకి కాఫీ తీసుకుని వస్తూ. రంగిని కాల్చి చంపేసేలా చూస్తూ ఉంది నిషా. దేవ్ బయటికి వస్తూ ఉంటే దేవ్ వెనకే వస్తుంది అపర్ణ. అక్కడ నేల మీద పడి ఉన్న నిషాని చుట్టు పట్టుకుని పైకి లేపి, హౌ డేర్ యూ టు టచ్ మై వైఫ్ అని అడిగాడు రౌద్రంగా. దేవ్ వాయిస్కి అందరూ బయటికి వచ్చారు. అంటే దేవ్ వాళ్ళు ఉన్న దగ్గరికి. ఏంటే నీ మొహానికి నేను కావాలా? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఇంకెప్పుడైనా చెప్పానా? అయినా నువ్వేంటి అనేది నాకు తెలుసు. నీ బతుకెంతో తెలుసు. నీ బాబు నీ అమ్మ బతుకులు కూడా నాకు తెలుసు. అయినా నా గురించి తెలిసి కూడా మళ్ళీ నా పెళ్ళాం జోలికి వచ్చారు అంటే ఏంటి అర్థం అడిగాడు నిషా జుట్టు పట్టుకొని దాని మీద పట్టు పెంచుతూ. ఏముందన్నయ్య, కుక్కతోక వంకర అంటారు కదా, అలానే అంది అక్కి కోపంగా నిషాని చూస్తూ. రంగి ఇలారా అని పిలిచాడు దేవ్ బాబు కోపంగా. దేవ్ ఏం చేస్తున్నావు అడిగాడు శేఖర్ భయంగా. ఏ చూప్ అన్నాడు దేవ్ శేఖర్ని చూస్తూ. రంగి రాగానే తన చేతిలో ఉన్న కాఫీ ట్రేలో నుంచి వేడి వేడిగా పొగలు కక్కుతున్న కాఫీని తీసుకుని నిషా మొహం మీద కొట్టాడు దేవ్. అమ్మా అని అరుస్తూ విలవిలలాడుతూ చేప పిల్లలా కొట్టేసుకుంటుంది నిషా. విసురుగా నిషాని పక్కకి నెట్టేసి అక్కడి నుంచి శిరీష వైపు అడుగులు వేశాడు. శిరీషకి అయితే దేవ్ తన వైపు వస్తూ ఉంటే ఆ కాలయముడే తన దగ్గరికి నడుచుకుంటూ వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అప్రయత్నంగానే తన అడుగులు వెనక్కి వెళ్ళసాగాయి. ఏం కూస, నా భార్య గురించి, నా బావ సూర్య గురించి, మిసెస్ అగస్త్య దేవ్ గురించి ఏం కూసావు అడిగాడు చాచిపెట్టి ఒక్కటి పీకి. దేవ్ కొట్టిన ఫోర్స్కి కింద పడింది శిరీష. నోట్లో నుంచి బ్లడ్ కూడా వచ్చింది. శారదా గారు కానీ సూర్య కానీ ఎలాంటి అడ్డు చెప్పలేదు దేవ్కి. అపర్ణ దేవ్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటే తనని పట్టుకొని ఆపేసింది అక్షర.
వదిన, ఎప్పుడు కానీ నువ్వు అన్నయ్యకి అడ్డు చెప్తే ఆ ఫ్లోలో నిన్ను కూడా అలానే దెబ్బలు పడతాయి అంది అక్షర. సైలెంట్గా ఉండిపోయింది అపర్ణ. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.